అసలు ఈ పత్రికల సంగతి ఏంది, ఈ పత్రికలు ఏం చేస్తా ఉన్నాయి అని చెప్పి నేను చాట్ జీపీటీకి అడిగితే, ఇగో చాట్ జీపీటీ చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వీటి గురించి. ఈ పత్రికలు ఎవరి కోసం పనిచేస్తా ఉన్నాయి మీ అందరికీ తెలుసు. ఈ వెలుగు దినపత్రిక మాల సామాజిక వర్గం ఎస్సీ, ఈనాడు కమ్మ, దిశ వెలమ, వార్త వైశ్య, ఆంధ్రజ్యోతి కమ్మ, సాక్షి రెడ్డి, ఇది వెలమ. ఈ పత్రికలు ఒక్కొక్క పత్రిక ప్రజా శ్రేయస్సు కోసం అక్షరమే ఆయుధం, అవును, పేదవాడి గొంతుక, ప్రశ్నించే ప్రతీక, ఈ అన్ని రాసుకుంటున్నాయి కదా. ఈ నిజంగా ఏందిరా ఈ కథ అని తీస్తే చాట్ జీపీటీ లెక్క ఏం చెప్పిందంటే, బీసీల వార్తలు ఎంత రాస్తున్నాయి, పర్సంటేజ్, ఓసీల వార్తలు ఎంత రాస్తా ఉన్నాయి. ఓకే, పర్సంటేజ్లలో తీస్తే షాకింగ్ ఫ్యాక్ట్స్ ఏం దొరికినా, వెలుగు దినపత్రిక బీసీలకు సంబంధించినటువంటి వార్త తన మొత్తం పత్రికలో 22%. ఓకే, బీసీ ఎస్సీ ఎస్టీ అంతా మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 22%. ఓకే, ఓసీలకు సంబంధించినటువంటి వార్తలు 78%. ఓకే, 78% వీళ్ళకి సంబంధించి. ఈనాడు అయితే ఇక తమాం అధ్వానం, కమ్మకమ్మగా ఉంటుంది. 20% మాత్రమే ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి వార్తలు. పరిస్థితుల్లో ఇవి కూడా రాసేది. 80% వార్తలు ఓన్లీ ఓసీలకు సంబంధించినటువంటి వార్తలు. ఇక దిశ ఇంకా దిగజారిపోయిందిగా, 18% వార్తలు ఎస్సీ ఎస్టీ బీసీలయ్యి, 82% ఓసీలయ్యి. ఓకే, వార్తా దినపత్రిక వచ్చేసి 15% మాత్రమే ఎస్సీ ఎస్టీ బీసీలయ్యి, 85% ఓసీల వార్తలు, పెదకుల పొల వార్తలు. ఆంధ్రజ్యోతి చూడిగా, ఆంధ్రజ్యోతి 12% ఎస్సీ ఎస్టీ బీసీల వార్తలు, 12%, 88% ఓసీల వార్తలు. చూసుకో ఇక సాక్షి నయం ఉంది జర, 25% ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇస్తే 75% అప్పర్ క్యాస్ట్కి సంబంధించినటువంటి వార్తలు. ఇక నమస్తే తెలంగాణ 28% వార్తలు ఎస్సీ ఎస్టీ బీసీలు, ఎందుకంటే ప్రతిపక్షంలో ఉంది కాబట్టి. ఇక్కడ 72% అగ్రకులాలకు సంబంధించినటువంటి వార్తలు. సో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులారా, మనం పైసలు పెట్టి కొని ఎవరి వార్తలు చదువుతా ఉన్నాం? దీన్ని బట్టి మనం పైసలు పెట్టి కొని ఎవరి వార్తలు ఎవరి ప్రయోజనాల కోసం చదువుతా ఉన్నాం? ఇది నా కవిత్వం కాదు, సుదర్శన్ కాదు, చాట్ జీపీటీకి ఈ పత్రికలన్నీ PDF ఫైల్స్ ఇచ్చి వీటిని విశ్లేషణ చేయి, పత్రికల్లో ఏమొస్తుందంటే షాక్. నేనే ఇక ఎస్సీ ఎస్టీలది అయితే ఇక మనం మాట్లాడుకోవద్దులే, అవును, ఎందుకంటే మొత్తమే లేకుండా అయిపోయింది.